కూల్చివేతలకు అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలి. ఎవరంటున్నారు? భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సీనియర్ న్యాయవాది ఈరోజు ఒక ఎంపీ రఘునందన్ రావు సంచలన వాక్యాలు. ఎందుకంటే వాళ్ళ తోటి కొలిక్కు తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ ఎంత బ్రహ్మాండంగా ఊపందుకుందో, ఎక్కడైనా పార్టీ డెవలప్మెంట్ జరిగినాక ఈ కిషన్ రెడ్డికి ఇస్తే నిద్రపోయినాక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళ సంకల జొర్రి వాళ్ళ ఒళ్ళో బండుకొని ఏది అడగకుండా ఏ ప్రాణి చేయకుండా ఈరోజు టైం బాగుండి అతిరథ మహారాజులు లేక సెంట్రల్ నుంచి మొత్తము బీజేపీ వాళ్ళు రాగానే ఈరోజు అసెంబ్లీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలుగా వీళ్ళ సంఖ్య పెరగడంతో కళ్ళు నెత్తిలెక్కినట్టుగా ఈరోజు ఆ రోజులలో ఏం చేయలేదు. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేయరు, కానీ ఇప్పుడు అధికార పార్టీని విమర్శించడానికి వాళ్ళను రెచ్చగొట్టడానికి ఈ నిర్ణయం తీసుకొని కూల్చివేతలకు అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలి. బుల్డోజర్లు ఎట్లా ఎక్కిస్తారు? ఒక కమిషనరు ఏవి రంగనాథ్ గారికి అధికారం ఇచ్చారు. ఒక హైడ్రా కొత్త జీవోతో ముందుకు పోతున్నది. ముందుకు పోయినప్పుడు రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మంచి చేసేటట్టు తర్వాత కూల్చుమనండి పర్వాలేదు, కానీ బుల్డోజర్లు ఎక్కించడం అంటే నువ్వు ప్రజానాయకునివి, ప్రజలతో ఎన్నుకోబడ్డావు కాబట్టి నిన్ను బుల్డోజర్లు ఎక్కించడం అనేది కరెక్ట్ కాదు. ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఒక న్యాయవాది, మీకు అవగాహన ఉంది, మీరు ఒక రాజకీయ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక ఎంపీ గారు, తర్వాత ఇక్కడ ఒక న్యాయవాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగించరు. మీరు అందరికంటే బ్రహ్మాండంగా మర్యాదపూర్వకంగా మాట్లాడే విధి విధానం తెలిసిన వాళ్ళు. బుల్డోజర్లు ఎక్కించడం కాదు అక్కడ. దీన్ని లీగల్గా అనాథరైజ్ తప్పు చేసిన వారికి లీగల్గా ముందుగా కార్యాచరణను కొనసాగించాలనే కాలే, కానీ కూల్చివేతలకు అడ్డొస్తే బుల్డోజర్ ఎక్కించాలనే పదాన్ని వాడకూడదు. ఎంపీ రఘునందన్ రావు సంచలన వాక్యాలు. జెండా రంగులతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చాలి. పెద్దలను వదిలి పేదల నిర్మాణాలను కూల్చితే సహించేది లేదు. ఈ విషయం మాత్రం అబ్సల్యూట్లీ రైట్. ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ జెండాతో సంబంధం లేదు, ఏ ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఏ ఎంపీతో సంబంధం లేదు, ఏ బిజినెస్ మ్యాన్తో సంబంధం లేదు. ప్రజలకు అవసరం వచ్చే ఏ బఫర్ జోన్ అయినా, ఏ ఎఫ్టీఎల్ అయినా, ఏ అక్రమంగా అనాథరైజ్డ్గా సంపాదించి అక్రమంగా కట్టిన దాన్ని ఏదైనా పర్వాలేదు, అధికారంతో దాన్ని కూల్చివేయాలి. ప్రజలకు క్షేమంగా ప్రజల మంచి కోరి ప్రజల గురించి ఏ వర్షాన్ని అయినా వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోకి వాటర్ రాకుండా దీన్ని లీగల్గా యాక్షన్ తీసుకొని అన్నింటినీ కూల్చివేయాలి అక్రమంగా కట్టింది.